ఆంధ్రప్రదేశ్‌లో 50 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా జరుగుతున్న దాడులు, అకృత్యాలు, అన్యాయాలు, హింస, హత్యలు, అత్యాచారాలు వీటన్నిటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఢిల్లీలో శాంతియుత నిరసన చేస్తూ ఉన్నారు. మొత్తం జరిగిన దారుణాలన్నీ కూడా విజువల్స్ రూపంలో ప్రదర్శిస్తూ ఉన్నారు. సో, వైసీపీకి సంఘీభావంగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ గారు వచ్చి ఆ విజువల్స్ అన్నిటిని చూసి ఆశ్చర్యపోయారు, నోరెళ్ళబెట్టారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి సూటిగా చెప్పింది ఏంటంటే, అసలు ఇదేం సంస్కృతి? పోలీసులను సాక్షులుగా పెట్టుకునే దాడులు చేయడం ఏంటి? పోలీసుల సమక్షంలోనే అంత దారుణాలు జరగడం ఏంటి? ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రజాస్వామ్యంలో ఈ రకమైన హత్యలు, ఈ రకమైన దాడులు చేయడం ఏంటి? అధికారంలో వచ్చిన వాళ్ళు ఇష్టరీతిన ఇలా ప్రవర్తించుకుంటూ వెళ్తే ఇది ప్రజాస్వామ్యానికి మంచిదా? ఆంధ్రప్రదేశ్లో ఇవి చూశాను నేను, విజువల్స్ దృశ్య రూపం. ఈ బుల్డోజర్ సంస్కృతి ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. ఇది ఉత్తరప్రదేశ్ నుంచి మొదలైనట్లు ఉత్తరప్రదేశ్లో కూడా చూస్తూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో కూడా కనిపిస్తూ ఉంది. ఇవి పెరిగి పెద్ద అయితే ప్రజాస్వామ్యంకి ఏమైనా మంచిదా? ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రి మీరున్నారు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావచ్చు, ఆ తర్వాత ఇంకొకరు ముఖ్యమంత్రి కావచ్చు. వచ్చిన వాళ్ళందరూ ఇలా దాడులు చేసుకుంటూ పోయి, హత్యలు చేసుకుంటూ పోయి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసుకుంటూ పోతే ఇక మనం మాట్లాడుకోవడానికి ఏం మిగిలి ఉంటుంది? దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫెయిర్. ఇది ఇటువంటి పాలన కరెక్ట్ కాదు. ఇటువంటివి ఎక్కడ జరిగినా కూడా దేశమంతా ఏకతాటిపైకి వచ్చి ఖండించాల్సిందే. అయినా ప్రజాస్వామ్యంలో ఈ రకమైన దాడులు ఏంటి? నడి రోడ్డు మీద ఆ విధంగా నరికి పారేయడాలు ఏంటి? సో ఇవి డెఫినెట్లీ చాలా చాలా తీవ్రంగా కూడా ఖండించదగ్గ విషయాలు. ఇటువంటి పాలన లేకుండా ప్రజలు అధికారం ఇచ్చారు, వాళ్ళ బాగు కోసం వాడితే ఎవరికైనా కూడా మంచిది అని చెప్పి అఖిలేష్ యాదవ్ అయితే మీడియాతో మాట్లాడుతూ ఆ నిరసన ప్రదర్శన ప్రదేశం నుంచే కామెంట్ చేశారు. ఆయన చెప్పింది ఒకటే, రేపు వచ్చిన వాళ్ళు ఇలాగే చేస్తే ఇంకా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకోవడానికి ఏముంటుంది అంటున్నారు. ఇవి దాడులేంది, బుల్డోజర్లేంది, ఎత్తుకెళ్ళడమేంది, నరికేయడాలేంది, కూల్చేయడాలేంది, ఏంటి ఇదంతా? పరిపాలించే విధానం ఇది కానే కాదు అని అయితే అఖిలేష్ యాదవ్ గారు కామెంట్ చేశారు.